హలో అందరికీ, విన్నీస్ కుక్ బుక్కి వెల్కమ్. ఈరోజు మనం భిండి డ్రై మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వేడి అయిన తర్వాత నూనె లేకుండా 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోండి. దాన్ని డ్రై రోస్ట్ చేసుకోండి. మరీ మాడకుండా చూసుకోండి, తొందరగా మాడిపోతాయండి ధనియాలు, అందుకని చాలా లైట్గా రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోండి. నువ్వులు చాలా బలం, మెటబాలిజం కూడా ఇంక్రీజ్ చేస్తుంది పిల్లలకి. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేయండి, ఆయిల్ అవసరం లేదు దీనికి. ఇది కూడా ఒక పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఒక 8 నుంచి 9 గార్లిక్, వెల్లుల్లి, తర్వాత ఎండుమిరపకాయలు, 1 కప్, చిన్న కప్ సైజ్ లేకపోతే 2 దోసెలతో కొబ్బరి తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేయండి. వీటిని ఇప్పుడు సపరేట్గా మనం పొడి కొట్టుకుందాం. ఇలా చూసారా, ఇలా అవ్వాలన్నమాట. వీటిని సపరేట్గా తీసి పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం పొడిగా చేసుకొని ఆ 2 పొడులు సపరేట్గా పెట్టుకుందాం. ఇవండి మన ఇంగ్రీడియంట్స్. తరిగి పెట్టుకున్న ఫ్రెష్ బెండకాయలు, ముందుగా మనం చేసి పెట్టుకున్న ధనియాల నువ్వుల పొడి, కొబ్బరి పొడి, తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కానీ మీ ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకోండి ఆఫ్ యువర్ చాయిస్. దాంట్లో ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ మళ్ళీ తిప్పకండి, ఎందుకంటే జిగట వచ్చేస్తుంది. ఒకవేళ మీరు గరిటె పెట్టకుండా ఉండడానికి ఇలా కదిలించండి. గరిటె పెట్టారంటే కొన్నిసార్లు అంటుకుపోతుంది, బంకగా అయిపోతుంది అన్నమాట. ఇది ఒక 10 మినిట్స్ పడుతుంది. బెండకాయలు బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత జిగట పోయింది అనుకున్నప్పుడు అప్పుడు ఫస్ట్ ధనియాలు, నువ్వుల పొడి యాడ్ చేయండి. కొంచెం పచ్చివాసన ఏమన్నా మిగిలిన్నా మనం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి రోస్ట్ చేస్తే ఆ వాసన అంతా పోతుంది. ఆయిల్ కొంచెం బయట విడుస్తుంది చూసారా, ఆ పాయింట్లో కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఉండనివ్వండి. అప్పుడు నోరూరించి మనకి భిండి డ్రై మసాలా రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతోనైనా అన్నంతోనైనా దేనితో అయినా తినచ్చు. తిన్నారంటే ఆహా ఏమి రుచి అని మీరే అంటారు. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.